సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి కామారెడ్డి రూట్లో నడిచే ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్న కండక్టర్ దేవమ్మ మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులో కండక్టర్కు దొరికిన పర్సును డిపో అధికారుల సహాయంతో బాధితురాలు రాజమ్మనికి అప్పగించారు. పర్సులో ఉన్న 3 తులాల బంగారు గొలుసు, 3,000 రూపాయల నగదును బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న పర్సును కండక్టర్ దేవమ్మ తిరిగి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు రాజమణి. ప్యాసింజర్ ఎక్కింది, బీపేట దిగింది. ఆమె బంగారము పర్సు పోయినందుకు నాకు దొరికిన తర్వాత ఆమె ఆటో తీసుకొని నాకు బండికి వచ్చి కామారెడ్డి దగ్గరికి వచ్చి అడిగితే నేను ఉన్నదమ్మా అని చెప్పిన. అదే బస్సులో దుబ్బాకు వచ్చింది. నేను మా డిపో ఇన్ఛార్జి లింగం సార్కు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లని చెప్తే తీసుకొచ్చి డిపోలో అప్పచెప్పమన్నాడు. అందుకని అప్పచెప్పడం జరిగింది. 3 తులాలన్నర ఉన్నది, డబ్బులు ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది. సంగన్ రాజమణి. నేను దుబ్బాకు వచ్చి బీపేట కామారెడ్డి బస్సు దుబ్బాకలో ఎక్కినాను. ఎక్కిన తర్వాత బీపేటలో దిగిన తర్వాత పండ్ల బండి కాడికి పోయి చూసుకునేసరికి పర్సు లేదు. అందులో డబ్బులు ఉన్నాయి, గొలుసు ఉంది, పోయింది. తర్వాత అదే బస్సుకు ఫాలో అయ్యాను ఆటోలో. కామారెడ్డి దగ్గరలో బస్సు దొరికింది. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి అడిగితే మేడం ఉన్నాయి, నేను బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ దుబ్బాకు వచ్చాము. ఇక్కడ డిపోలో అప్పచెప్పిండ్రు.